ముందుకెళ్దాం. నిన్న మనం ముఖ్యంగా చెప్పుకున్నటువంటి విషయాల్లో మన యొక్క మనస్సు, బుద్ధి ఎలా పనిచేస్తుందో దాని గురించి చెప్పుకున్నాం. ఎలాగైతే ఆలోచనలు మొదట బుద్ధిలో ప్రవేశిస్తాయి. అక్కడ మనం ఫిల్టర్ చేస్తాం. ఈ సంకల్పము, ఆలోచన వచ్చింది. అది మనకు అవసరమా? లేదా? అనేటువంటిది ఫిల్టర్ చేసిన తర్వాత ఆహ్, ఆహ్, ఆ యొక్క థాట్‌ని మనం లోనికి పంపిస్తాం. మనసులోకి పంపిస్తాం. మనసు ద్వారా మనం శరీరంలో యాక్షన్ తీసుకుంటాం. కర్మ చేస్తాం. ఆ కర్మకు ఫలితం వస్తుంది. ఆ ఫలితం ద్వారా ఒక సిట్యుయేషన్ క్రియేట్ అవుతుంది. సో, మన ఏ విధమైనటువంటి జీవితంలో ఏ విధమైనటువంటి ఫలం వచ్చినా కూడా, రిజల్ట్ వచ్చినా కూడా దానికి అంతటికి కారణం ఏదైతే ఉందో మన ఈ ప్రాసెస్ అన్నమాట. అయితే ఒకవేళ మన జీవితంలో అనావశ్యకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయకూడదు అని అనుకుంటే, దానికోసం మనం మొదట బుద్ధిలో అవేర్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. విషయాలు, ఆలోచనలు చాలా వస్తాయి. కానీ అవి ముఖ్యమైనవా? ఇంపార్టెంటా? లేదా? అనేటువంటి ఏదైతే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి డివైన్ ఇంటెలెక్ట్ ఏదైతే ఉందో, దివ్య బుద్ధి, దాన్ని ఉపయోగించినట్లయితే మనం ఆ విషయాల్ని చాలా ఈజీగా నియంత్రణ చేసుకోవచ్చు. మనకు కావలసినటువంటి ఆలోచనలు కానీ, సంకల్పాలు కానీ వాటిని మనం డిసైడ్ చేసుకొని మన మనసు ద్వారా మళ్ళీ మనం ప్రాక్టికల్ జీవితంలో కూడా తీసుకురావచ్చు. సో, అందుకని ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జ్ఞానము చాలా ఇంపార్టెంటు. అనగా బుద్ధిని డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చెప్పుకున్నాం జీవితంలో ఒత్తిడి పెరగడానికి కారణం ఏంటి? ఏ విధంగానైతే ఈరోజు ధరలు పెరుగుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి, బాధ్యతలు పెరుగుతున్నాయి. అదేవిధంగా మనము మన యొక్క స్కిల్స్‌ని, మన యొక్క టాలెంట్‌ని అప్‌డేట్ చేసుకోకపోతే, స్ట్రెస్‌ను, ఒత్తిడిని జయించాలి అంటే దానికి సరళమైన మార్గం ఏంటి అంటే, మన యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, మన శక్తిని మనం డెవలప్ చేసుకోవాలి. శక్తి శారీరక పరంగా కాదు. శక్తి మన యొక్క బుద్ధి పరంగా, మన ఆలోచన పరంగా, మన వివేక పరంగా మన శక్తిని డెవలప్ చేసుకోవాలి. అయితే దానికోసం ఈ ముఖ్యమైనటువంటి విషయం ఏదైతే ఉందో, స్ట్రెస్ పెరగడానికి కారణం ఏంటి? స్ట్రెస్ పెరగడానికి కారణం ఏంటి? జీవితంలో ఏ విధంగానైతే ఈ 2 ఐడెంటిటీ గురించి మనం తెలుసుకున్నామో, నేను ఎవరిని మరియు నాది ఏంటి? నేనెవరిని? నేను సోల్‌ని, మరియు నాది ఏదైతే ఉందో ఈ శరీరం అనగా ఈ ప్రకృతి. ఈ 5 తత్వాలతో తయారైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అది నిరంతరంగా మార్పు చెందుతూ ఉంది. అయితే అందులో మార్పు వస్తాయి. ఏది 10 సంవత్సరాల కింద ఎంత జనసంఖ్య ఉందో ఇప్పుడు అంత జనసంఖ్య లేదు. అదేవిధంగా ధరలు కూడా 10 సంవత్సరాల కింద ఎలా ఉండేవో అలా లేకుండా ఎన్నో రెట్లు పెరిగాయి. సో, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మన ముందర పరిస్థితి నిరంతరంగా పరివర్తన చెందుతూ వస్తూ ఉంటుంది. దాన్ని మనం జయించాలి అని అంటే ఒకటే ఒక మార్గం. ఏంటి అంటే మన యొక్క శక్తిని పెంచుకోవాలి. ఆ శక్తిని పెంచుకోవాలి అంటే మొట్టమొదట మన నాలెడ్జ్‌తో మనల్ని మనం అప్‌డేట్ అందులో మనం తెలుసుకున్నాము. నాలెడ్జ్‌తో మనం అప్‌డేట్ చేసుకోవాలి అంటే దాంట్లో ముఖ్యంగా ఈ 4 విషయాల్ని వర్క్‌షాప్‌లో 4 విషయాల్ని చెప్పుకుంటూ వచ్చాం. ఒకటి మొదట జ్ఞానం. అందులో 4 విషయాల గురించి జ్ఞానం కావాలి. మరియు ధ్యానము, అవేర్‌నెస్, మనం ఎరుకతో జీవించాలి, జాగరూకతతో జీవించాలి. ఆ తర్వాత యోగం గురించి చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మనకు శక్తి కావాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ నుంచైతే మనం కనెక్ట్ అయి ఉన్నామో అక్కడి నుంచి మనకు శక్తి వస్తుంది. ఏ విధంగానైతే మీరిప్పుడు ఆహ్, ఆన్‌లైన్‌లో మీరు వింటున్నారు, చూస్తున్నారు. కనెక్ట్ అయి ఉన్నారా లేదా? ఇప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ ఆఫ్ అయిపోయిందనుకోండి. కరెంట్ లేదు, పోయింది. అప్పుడేమవుతుంది? మీరు నా మెసేజ్‌ని అంటే మీరు నాతో కనెక్ట్ కాగలుగుతారా? కాలేరు. ఎందుకని అంటే అక్కడ సప్లై ఆగిపోయింది కాబట్టి. అదేవిధంగా మనకు శక్తినిచ్చేటువంటి 4 ముఖ్యమైనటువంటి సోర్స్ ఉన్నాయి. అక్కడి నుండి ఒకవేళ మన శక్తి ఆగిపోతే మనకు శక్తి దొరకదు. తద్వారా జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని మనం పోరాడలేము. వాటిపైన విజయాన్ని పొందలేము. అందుకని సమస్యలు ఎలాగో నిరంతరం మన ముందర వస్తూనే ఉంటాయి. వాటిని జయించాలి అంటే మనకు శక్తి కావాలి. ఆ శక్తిని పొందాలి అంటే ఎక్కడి నుంచైతే మనం కనెక్ట్ అయి ఉన్నామో అక్కడి నుంచి మన సప్లై ఏదైతే ఉందో, కనెక్షన్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఉందా? లేదా? అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అదే విషయాన్ని ఈరోజు మనం సెషన్‌లో తెలుసుకోబోతున్నాం. ఈ ఇదే వి ఈ ఈ స్పష్టీకరణనే మనం ఈరోజు సెషన్‌లో చెప్పుకోబోతున్నాం. చూడండి. మొదట ఈ 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ మనం ఒక రీక్యాప్ చేసుకుందాం. మళ్ళీ మనం నిన్న మొన్నటి సెషన్‌తో కనెక్ట్ అయ్యి ఈరోజు టాపిక్‌తో కనెక్ట్ అవుదాం.
సో ఈ 4 విషయాలు మనం ఈ వర్క్షాప్లో తెలుసుకుంటున్నాం. ఒకటి ఏంటంటే జ్ఞానము, ధ్యానము, యోగము, భోగం. జ్ఞానంలో ముఖ్యంగా 4 విషయాల గురించి మనకు జ్ఞానం కావాలి. సెల్ఫ్, నేనెవరిని, నేచర్, నా ప్రకృతి ఎలా తయారైంది, యూనివర్స్, ఈ విశ్వం ఎలా నడుస్తుంది, అదేవిధంగా గాడ్ ఎవరు, అతనితో ఎలా కనెక్ట్ కావాలి. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ మనకు అర్థమవుతుందో, ఏంటి ఈ పూర్తి వర్క్షాప్లో కూడా మనం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తున్నాం. మొట్టమొదటి స్టెప్ ఫాలో అవుతూ వెళ్తున్నాం. మళ్ళీ మీ అందరి అనుభవం కూడా ఇదే ఉంది. ఏంటి అంటే ఎంతగా జ్ఞానం పెరుగుతుందో అంతగా మీ యొక్క అవేర్నెస్ కూడా పెరుగుతుంది కదా. అందరి అనుభవం ఏముంది చెప్పండి? ఇదే కదా, మీ అవేర్నెస్ చాలా బాగా పెరుగుతుంది. దీనికి కారణం ఏంటి? నాలెడ్జ్ ఏదైతే ఉందో అది స్పష్టంగా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. కేవలం బయట ప్రపంచంలోనే అవేర్ కాకుండా మీ లోపల ప్రపంచంలో కూడా మీరు అవేర్గా ఉన్నారు. దానికి ఉదాహరణ ఏది? ఇది మన సెల్ఫ్ అవేర్నెస్. నేను ఎవరు? నేను శరీరం కాదు, నేను ఆత్మను. ఆత్మనైనప్పుడు ఆత్మ లోపల ముఖ్యంగా ఏమున్నాయి? ఒకటి ఇంటలెక్ట్, బుద్ధి మరియు మైండ్. అయితే నిన్నటి వరకు కూడా మనం మనస్సు ప్రపంచంలోనే జీవించేవాళ్ళం. ఎప్పటివరకైతే ఈ జ్ఞానం యొక్క స్పష్టీకరణ లేదో అప్పటి వరకు కూడా మనం మనసు ప్రపంచంలోనే జీవించాం. కానీ ఎప్పుడైతే ఈ అవేర్నెస్, జ్ఞానం, స్పష్టత వచ్చిందో అప్పుడు మనము బుద్ధి గురించి కూడా తెలుసుకున్నాం. మన ఇంటర్నల్ ఏదైతే ప్రాసెస్ ఉందో, ఎలా మన ఆలోచనలు మొదలవుతున్నాయి, మనం నిర్ణయం తీసుకుంటున్నాము మరియు జీవితంలో రిజల్ట్స్ వస్తున్నాయి. అన్వాంటెడ్, అనావశ్యకమైనటువంటి విషయాలు కూడా మన బుద్ధిని ఉపయోగించినప్పుడు మన జీవితాన్ని ఎలా శాసిస్తున్నాయి అనేటువంటి స్పష్టీకరణ మనకు నిన్నటి సెషన్లో అర్థమైపోయింది. అయితే ఇక్కడ మనం పూర్తిగా ఇన్నర్ వరల్డ్, అవుటర్ వరల్డ్ రెండింటిలో అవేర్నెస్ మనం పెంచుకున్నాం. ఈ అవేర్నెస్ పెంచుకోవడం వల్లే మీరు మీ లోపల చేంజెస్ చూస్తున్నారు. ఏదైతే మీరు ఇప్పటి వరకు అనుభవంలో చెప్పారో, లైఫ్ చాలా ఈజీగా ఉంది, స్ట్రెస్ తగ్గిపోయింది, నెగటివిటీ రావటం లేదు అనేటువంటి మీ అనుభవం ఇవాళ ఏదైతే షేర్ చేశారో దీనికి కారణమే ఇది. ఏంటి అంటే అవేర్నెస్ పెరిగిపోయింది. అవేర్నెస్ పెరగడం వల్ల ఏమైంది? మీరు మీ లోపలి ప్రపంచాన్ని నియంత్రించారు కాబట్టి మీ బయట ప్రపంచం మీ పైన అధికారం చూపట్టట్లేదు. ఈ అవేర్నెస్ స్టెప్ ఏదైతే ఉందో ఇంటలెక్ట్ మరియు మైండ్ లెవెల్లో చాలా బాగా పెంచుకున్నారు. ఇప్పుడు అర్థమైన తర్వాత ఏంటి? నేచర్, ప్రకృతి యొక్క స్వభావం ఏంటి? అది నిరంతరంగా పరివర్తనం చెందుతుంది. ఈ విశ్వం ఏదైతే ఉందో అది స్వంతగా, అంటే దాని యొక్క భూభాగం ఎంత ఏదైతే ఉందో అది ఒక లిమిట్లో ఉంది. అది తన అస్తిత్వాన్ని పెంచుకోలేదు. కానీ సమస్య ఏంటి అంటే ఇక్కడ జనసంఖ్య పెరుగుతూ ఉన్నారు. దాదాపు 850 కోట్లు, 850 కోట్ల మంది ఇప్పుడు జనసంఖ్య ఉన్నారు. ఇంకొక 5 సంవత్సరాల్లో దాదాపు డబల్ కూడా కావచ్చు, లేదా 1000 వరకు కూడా కావచ్చు. 1000 కోట్ల మంది జనాభా అయినప్పుడు, అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల కింద ఎంత తక్కువ జనాభా ఉండిందో అలాగే సమస్యలు మరియు రేట్లు, ధరలు కూడా అలాగే ఉండేవి. కానీ ఇప్పుడు జనసంఖ్య పెరిగింది కాబట్టి సమస్యలు మరియు ధరలు కూడా పెరిగాయి. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా జనాభా పెరుగుతుంది కాబట్టి ఇంకా సమస్యలు పెరుగుతాయి. ఇప్పుడు ఈ సమస్యల్ని మనం ఆపలేము, ఏ జనసంఖ్యను కూడా మనం ఆపలేము. కానీ ఇటువంటి పరిస్థితిలో కూడా మనం జీవించాలి అంటే మన వద్ద శక్తి ఉండాలి. ఎటువంటి కష్టమైనటువంటి సమస్య అయినా కూడా దాన్ని జయించాలి. కష్టతరమైనటువంటి పరిస్థితి ఉన్నా కూడా దాంట్లో మనం నెగ్గాలి, ఆరోగ్యంగా ఉండాలి, ముందుకు సాగాలి అంటే మనకు శక్తి కావాలి. ఇది ఇప్పుడు సమస్య అసలు సమస్య కాదు. సమస్య నా వద్ద శక్తి లేదు, ఆ శక్తిని నేను అప్డేట్ చేసుకోలేదు. అందుకనే మనము ఈ స్ట్రెస్, ఒత్తిడి వల్ల, ఆ టెన్షన్ వల్ల మానసికంగా కృంగిపోయి స్ట్రెస్కు, ఒత్తిడికి, ఒత్తిడి బారిన పడి వివిధ రకాలైనటువంటి అనారోగ్యాల్ని మనం తెచ్చుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం స్ట్రెంగ్త్ మనం పెంచుకోవాలి, మన శక్తిని పెంచుకోవాలంటే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో యోగం, నిన్న మనం చెప్పుకున్నాం. యోగం అంటే ఒకటి సంతులనం, రెండవది సంబంధం. సంతులనం దేని గురించి? రెండు విషయాలు, ఒకటి బుద్ధి మరియు మనస్సు. సంతులనం దేని గురించి? ఒకటి శరీరము మరియు ఆత్మ. వీటి గురించి మనం అర్థం చేసుకున్నాం చాలా క్షుణ్ణంగా. ఇప్పుడు సంబంధము, ఇది ఎందుకు ఇంపార్టెంట్? మోస్ట్లీ ఏమనుకుంటారు అంటే
యోగము అంటే సంబంధం, కనెక్షన్ ఎవరితో ఉండాలి? మనకు దేవునితో ఉండాలి. అంటే మనం డైరెక్ట్గా భగవంతుని స్మరించినట్లయితే మనకు శక్తి వస్తుంది, తద్వారా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎదుర్కోవచ్చు అని చెప్పేసి ఈ యోగ విద్యను వివిధ రకాలుగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తారు, అందులో ఏది తప్పు లేదు. కాకపోతే ఇక్కడ మనం చాలా లోతుగా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేంటి అంటే, నేను యోగాన్ని అభ్యాసం చెయ్యాలి ఎందుకంటే నాకు శక్తి కావాలి. ఆ శక్తిని పొందాలి అంటే కేవలం ఒక భగవంతునితోనే కనెక్ట్ అయితే కాదు. ఆ, మ్- మిగతా ఇంకా మూడు విషయాలు కూడా ఉన్నాయి, వాటితో మనం కూడా కనెక్ట్ కావాలి. అందులో ఒకటి, మొట్టమొదట యోగము అనగా సంబంధం. ఇప్పుడు మనం ఇంట్లో చూస్తాం, ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఫ్యాన్ తిరుగుతూ ఉంది, మధ్యలోనే మనం వైర్ కట్ చేసామనుకోండి, ఏమవుద్ది? అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై కాదు, తద్వారా ఫ్యాన్ తిరగడం ఆగిపోతుంది. అదేవిధంగా మన జీవితంలో నిరంతరంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకు ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కేవలం భగవంతుని నుంచి కాదు, ఇంకా మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ ఆ యొక్క ముఖ్యమైనటువంటి సోర్స్ ఉన్నాయి. అక్కడి నుంచి కూడా మనకు శక్తి కావాలి. ఎప్పుడైతే అక్కడి నుంచి శక్తి దొరకడం ఆగిపోతుందో అప్పుడు మన లైఫ్లో ప్రోగ్రెస్ ఆగిపోతుంది. ఆ ముఖ్యమైనటువంటి శక్తి పీఠాలు ఏమిటి? నాలుగు ముఖ్యమైనటువంటి శక్తి పీఠాలు. అది మొదట మన సొంత అంతరాత్మ, సెల్ఫ్. మన యొక్క అంతరాత్మతో మనకు ఎంత ఆ, మంచి రిలేషన్ ఉంది, ఎంత మంచి సంబంధం ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మన యొక్క నేచర్, మన ప్రకృతి. అదేవిధంగా మన యొక్క సమాజం, సొసైటీ. ఆ తర్వాత ఇంపార్టెంట్ భగవంతుడు. అయితే మనం మోస్ట్లీ స్పిరిచువల్ పాత్లో ఉన్నప్పుడు మనం ఎక్కువగా భగవంతుడు అని చెప్పేసి స్పిరిచువల్గా మనం ఫాలో చేస్తుంటాం, అదేం తప్పు కాదు. కానీ దాంతో పాటుగా ఈ ముఖ్యమైనటువంటి మూడు విషయాలు కావాలి. ఇప్పుడు మనం సొంతగా చెక్ చేసుకున్నట్లయితే మన యొక్క ఆత్మతో మన రిలేషన్ ఎంత బాగుంది. ఎప్పుడైతే మనం ఏ పని చేసినా కూడా దాంట్లో మన ఆత్మ సపోర్ట్ కావాలి, దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు, ఆత్మవిశ్వాసం. మనం ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటున్నాము కానీ ఆత్మవిశ్వాసం లేకపోతే, నిండుగా లేకపోతే భయం వస్తుంది. అవుతామో లేదో, సక్సెస్ అవుతామో లేదో అనేటువంటి డౌట్ వస్తుంది. వివిధ రకాలైనటువంటి ఆ యొక్క నెగిటివిటీ మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. దానికి కారణం ఏంటి? మన యొక్క అంతరాత్మ మనకు సపోర్ట్ చేయదు. అలా ఎన్నో విషయాల్లో ఒక ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. ఇప్పుడు దినచర్యలో ఎన్నో విషయాల్ని ఎలా చెప్పండి, మీరే మీరే మీరు ఎలా ఉపయోగిస్తారు రాజుగారు? ఉమ్, ఓకే, సరే. దినచర్యలో ముఖ్యంగా ఇప్పుడు మనకు తెలుసు ఏంటి అంటే, ఇప్పుడు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు అంటే, తల్లిదండ్రులు చెప్పినట్లుగా పిల్లలు నడిస్తే తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారు. ఎందుకు అంటే అక్కడ రిలేషన్ బాగుంది కాబట్టి, తల్లిదండ్రుల యొక్క మాట పిల్లలు వింటున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల మాట వింటారు. అదేవిధంగా మన యొక్క అంతరాత్మ మాట మనం వింటే మన అంతరాత్మ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. చెక్ చేసుకోండి, ప్రొద్దున ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని విషయాల్లో మనం తప్పులు చేస్తూ ఉంటాము. ఆ తప్పు చేసినప్పుడల్లా మన అంతరాత్మ మన లోపల నుండి మనకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, మనకు చెప్తూ ఉంటుంది, ఇది తప్పు, ఇది చేయకూడదు, దీనిలో ఈ విధమైనటువంటి నష్టం ఉంది, ఇది కాదు వేరేది చెయ్యాలి అనేటువంటి సిగ్నల్, మన యొక్క సూచన లో నుండి వస్తూ ఉంటుంది. అయినా కూడా ఆ విషయాన్ని మనం పట్టించుకోం, పెడచెవిన పెడతాం. అర్థం చేసుకోండి, ఆ సమయంలో ఏం చేస్తున్నాం? మన అంతరాత్మ మాట వింటున్నామా? తెలుసు మనం ఈ సమయంలో ఆ, టైం పాస్గా మనం వీడియోస్, రీల్స్ చూస్తున్నాము, ఇది తప్పు, దీంట్లో మన విలువైనటువంటి సమయం వ్యర్థమవుతుంది, అది తెలిసి కూడా మనం దాంట్లో ఎందుకు వేస్ట్ చేస్తున్నాం? అంటే మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, మన అంతరాత్మ యొక్క సన్మానం లేదు, మనకు రెస్పెక్ట్ లేదు, మనం మన మాట వినట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మన ఆత్మ మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది? సో ఈ విధంగా ఎన్నో తప్పులు మనం చేస్తూ వస్తున్నాం. అక్కడే మన అంతరాత్మ మనకి సపోర్ట్ చేయకుండా మనం దూరం అయిపోతున్నాం. ఇది మొట్టమొదటిది. ఇదే విధంగా నేచర్ని తీసుకోండి, ప్రకృతి. ఇది శరీరం ఉంది కదా, శరీరంలో కూడా ఎన్నో సూచనలు శరీరం మనకు చెప్తూ ఉంటుంది, కానీ మనం దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం.
ఏది కూడా శరీరంలో ఎప్పుడైనా ఏదైనా నొప్పి జరుగుతుంది అంటే, నొప్పి కనిపిస్తుంది అంటే దాని అర్థం ఇది కాదు. ఏంటి, ఏదో మనం డైరెక్ట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే ఏదైనా మెడిసిన్ తీసుకుందాం, ట్రీట్మెంట్ చేసుకుందామని. ఆ పద్ధతి ఎలాగో చెయ్యాలి. అది తప్పు కాదు. దాంతో పాటుగా ఎందుకు అలా జరుగుతుంది? దానికి కారణం ఏంటి? అని చెప్పేసి మన యొక్క అలవాట్లు, మన యొక్క జీవన శైలిని అర్థం చేసుకోవడానికి శరీరము మనకు ఆ సూచనలు ఇస్తుందనమాట. కానీ మనం ఏం చేస్తాం? అవి పట్టించుకోకుండా వేరే విధంగా మనల్ని మనం ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది చెయ్యాలి. మెడిసిన్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది తప్పనిసరి. కానీ అది జరగడానికి కారణం ఏంటి? ఆ నొప్పి రావడానికి కారణం ఏంటి? వివిధ రకాలైనటువంటి రోగాలు రావడానికి కారణం ఏంటి? దానికి కారణమే మన యొక్క అలవాట్లు, మన సంస్కారాలు, మన జీవన శైలి. దాన్ని మార్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మన శరీరం మనకు సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. అది తెలుసుకున్నప్పుడు మెల్లిమెల్లిగా అవి పెరిగిపోయి చాలా పై వరకు తీసుకొస్తాయి. ఇప్పుడు మనం కామన్‌గా చూసినట్లయితే వెయిట్‌కి సంబంధించి, బరువుకు సంబంధించి కొందరిలో మనం ఎక్కువగా బరువు పెరిగి వాళ్ళు లావుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దానికి కారణం ఏంటి? శరీరంలో ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో స్టోర్ అవుతుంది. కానీ అది వాళ్ళకి స్టార్టింగ్‌లో అర్థం కావట్లేదు. కనిపించట్లేదు. ఇంత దగ్గరే కదా! శరీరం ఇక్కడే ఉంది కదా! ఈ శరీరంలో జరిగే మార్పు ఎందుకు కనిపించట్లేదు? ఎప్పటి వరకైతే బరువు ఎక్కువగా పెరిగిపోయింది, అప్పుడు మనం రియలైజేషన్ అవుతున్నాము ఇప్పుడు నాకు వెయిట్ లాస్ చేయాలి. ఇప్పుడు నన్ను నేను సన్నగా తయారు చేసుకోవాలి అని చెప్పేసి. అదే మొదట్లో ఎందుకు అంత అవేర్‌నెస్ లేదు? శరీరంలో జరుగుతున్నటువంటి మార్పు ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు అంటే మన శరీరంతో కూడా మన యొక్క రిలేషన్ అంత బాగా లేదు. ఎంత దగ్గరగా ఉంటే, ఎంత ఎక్కువగా మనం సమయం ఇస్తే అంత బాగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అదేవిధంగా శరీరాన్ని అర్థం చేసుకోవాలంటే శరీరంతో సమయం ఇవ్వాలి, శరీరంతో కూర్చోవాలి, మాట్లాడాలి. ఆత్మతో ఆత్మ యొక్క శక్తి పొందాలి అంటే ఆత్మతో కూర్చోవాలి, సమయం ఇవ్వాలి, మాట్లాడాలి. అప్పుడే ఆ రిలేషన్ డెవలప్ అవుతుంది. దానినే స్పిరిచువల్ లాంగ్వేజ్‌లో యోగం అంటారు. అయితే ఇక్కడ శరీరంతో కూడా మన రిలేషన్ అంటే మనం సమయం ఇవ్వట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, వినట్లేదు. అందుకని శరీరం కూడా మనకు సహాయపడదు. సో, ఈ విధంగా అంతరాత్మిక రూపంలో మరియు శారీరక రూపంలో మనం శక్తి పొందడం లేదు కాబట్టి బలహీనంగా అనుభవం చేస్తున్నాం. ఇదే విధంగా సొసైటీలో మనం సొసైటీలో చూస్తున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఏంటి అంటే ఏ మనిషి అయినా కూడా ఒంటరిగా ముందుకు వెళ్ళడు. జీవితంలో ఎప్పటికీ కానీ ఒంటరిగా ముందుకు వెళ్ళడు. 10 మంది మనకు సహాయం చేస్తేనే మనం ముందుకు వెళ్తాం. ఈరోజు వ్యవసాయదారుడు ఆహ్, పంటలు పండిస్తున్నాడు కాబట్టే మనము తిని మన జీవితాన్ని సాగించగలుగుతున్నాం. వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేం. అదేవిధంగా బార్డర్ పైన సెక్యూరిటీ ఉన్నారు కాబట్టే, సైనికులు ఉన్నారు కాబట్టే మనం నిశ్చింతగా జీవిస్తున్నాం. వాళ్ళు లేకపోతే మనం బ్రతికేవాళ్ళం కాదు. అందుకని సమాజంలో మనం నిరంతరంగా ముందుకు వెళ్ళాలి అంటే దానికి ముఖ్యంగా కావాల్సింది సమాజం యొక్క సపోర్ట్. కానీ మనం జీవించేటువంటి నడవడిక, జీవన శైలి వల్ల మనతో ఉన్నవాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళతో మనం సహాయం పొందగలుగుతున్నామా? ఒకవేళ సహాయం పొందుతున్నాము, వాళ్ళ యొక్క సపోర్ట్ మనకు దొరుకుతుంది అంటే మన సంబంధం చాలా బాగుంది. కానీ ఒకవేళ దొరకడం లేదు అంటే దాని అర్థము ఇక్కడ రిలేషన్ బాగలేదు. అంటే యోగం సరిగ్గా కుదరడం లేదు. అక్కడ కేవలం మనం అనుకుంటాం ఏంటి అంటే భగవంతునితో మేము నామస్మరణ చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, పూజలు చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం. సరే బావుంది. అందులో ఏం తప్పు లేదు. కానీ భగవంతుడు కూడా ఎప్పుడు సంతోషపడతాడు అంటే ఆ నామస్మరణతో పాటు, ధ్యానంతో పాటు ఈ విధమైనటువంటి విషయాల్ని కూడా మనము బ్యాలెన్స్ చేసుకుంటేనే అప్పుడే భగవంతుడు కూడా సంతోషిస్తాడు. దానికోసము ఈ వివిధ రకాలైనటువంటి కనెక్షన్స్‌ని కూడా మనం ఎలా బాగు చేసుకోవాలి అనేటువంటిది ఈరోజు సబ్జెక్టు. యోగాన్ని జీవితంలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మొట్టమొదట తెలుసుకోవాలి. ఏంటి అంటే నేను నిజంగా నా సెల్ఫ్ అవేర్‌నెస్ తీసుకొని నడుస్తున్నానా? లేక వీటన్నింటికి దూరమైపోయి బ్రతుకుతున్నానా? ఉన్నాను అందులోనే. కానీ అందులో ఉంటూ కూడా వాటిని
కనెక్ట్ అయ్యి నేను నడవట్లేదు. అక్కడి నుంచి నాకు శక్తి దొరకడం లేదు. దానికి కారణం ఏంటి? అందుకనే నేను బలహీనంగా, ఆత్మవిశ్వాసం లేనివాడిగా, జీవితంలో ఓడిపోతున్నట్టుగా బ్రతుకుతున్నాను. దానికి కారణం ఏంటి? ఇక్కడ మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. చూడండి, దీన్ని మనం అలలు అని చెప్పొచ్చు, లేదా తరంగాలు అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు దీన్ని చూసినట్లయితే అలలు అని చెప్పొచ్చు, తరంగాలు అని చెప్పొచ్చు. మనం ఒక చిన్న రాయిని తీసుకొని స్థిరంగా ఉన్న నీళ్ళల్లో లేదా ఏ చెరువులోనైనా అలా మీరు విసిరినట్లయితే ఆ రాయి పడిన తర్వాత అక్కడ ఈ విధంగా అలలు నిర్మాణం అవుతాయి కదా. దీనినే నేను వేరే విధంగా చూపించినట్లయితే మీకు అలా రాయిని విసిరేశారు, అది దిగి ఇలా కిందకి దిగి వచ్చేసింది. ఈ విధంగా మనిషి ఈ రోజు ఆ, తన జీవితంలో ఈ 4 విధాలైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడైతే మనం ఈ విధంగా జీవిస్తూ ఉంటామో అప్పుడు అంటే కింది స్థితిలోకి వచ్చి జీవిస్తామో అక్కడ మనకు ఎటువంటి సమయం ఎటువంటి సహాయం మనకు దొరకదు. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటి అంటే ఇది స్వార్థపూరితమైనటువంటి జీవితం, ఇది పరివార అర్థపూరితమైనటువంటి జీవితం, ఇది సమాజ అర్థపూరితమైనటువంటి జీవితం, ఇది విశ్వం కోసం జీవించేటువంటి స్థానం. ఇందులో మనం ఎక్కడ ఉన్నాము అనేటువంటిది ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూసుకుందాం. ఇప్పుడు ఒక దినాన్ని 4 భాగాలుగా విభజించినట్లయితే అందులో 4 భాగాలు నా సొంతం కోసం నేను ఎంతగా బ్రతుకుతున్నాను, ఆలోచిస్తున్నాను. అదేవిధంగా నా కుటుంబం కోసం ఎంతగా నేను ఆలోచిస్తున్నాను, వాళ్ళ కోసం సేవ చేస్తున్నాను, బ్రతుకుతున్నాను. అదేవిధంగా నా సమాజం కోసం, సొసైటీ కోసం నేను ఎంతగా ఆలోచిస్తున్నాను మరియు సేవ చేస్తున్నాను. అదేవిధంగా విశ్వం కోసం నేను ఎంతగా ఆ, ఆలోచిస్తున్నాను, సేవ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. దాని ద్వారా రియలైజేషన్ ద్వారా మళ్ళీ మనం టాపిక్లో ముందుకు వెళ్దాం. చెప్పండి. బ్యాక్ స్ట్రైట్గా పెట్టి కూర్చోండి. కేవలం 1 నిమిషం కోసం మనం ఈ యాక్టివిటీ చేస్తాం. దాంతో మనకు అర్థమవుతుంది నిజంగా మనం ఈ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి ఈ లైఫ్ని మనం ఎలా యూస్ చేస్తున్నాము అనేటువంటిది మీకు స్పష్టం అవుతుంది. 1 నిమిషం కోసం బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. శ్వాస వదులుతున్నప్పుడల్లా అనుభవం చేయండి మీ లోపల ఉన్నటువంటి ఏదైనా కానీ నెగటివ్ ఎనర్జీ, అది ఒత్తిడికి సంబంధించింది కానీ, భయానికి సంబంధించింది కానీ, కోపానికి సంబంధించింది కానీ, అదంతా కూడా శ్వాసలతో బయటకు వెళ్తున్నట్టుగా ఫీల్ చేయండి. ఒకసారి ఈ కోర్సులో ఎప్పుడైతే మనం ఇప్పుడు వారం రోజుల నుంచి ఈ కోర్సులో జాయిన్ అయ్యాం కాదా, ఈ కోర్సులో జాయిన్ కాకముందు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, మన జీవన శైలి ఎలా ఉండేది, దాన్ని దర్శించుకోండి మీ మనసులోనే. ప్రొద్దున ఉదయం నిద్ర లేచి నుండి, నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత రాత్రి పడుకునేంత వరకు దినమంతా ఎక్కువగా ఏ విషయాల గురించి ఆలోచించేవారో ఒకసారి చూసుకోండి. ఈ 4 విషయాలు ఎక్కువగా స్వయం గురించి ఆలోచించుకునేవారా? స్వయం గురించి అంటే నా జీవితము, నా దుఃఖము, నా రోగము, నా భవిష్యత్తు, నా లక్ష్యము, నా సుఖము, నా డబ్బు, వీటి గురించి ఆలోచించుకునేవారా? దినమంతా చెక్ చేసుకోండి ఎంత సమయం ఆలోచిస్తారు. రెండవది, ఫ్యామిలీ గురించి ఎంతగా ఆలోచిస్తారు? నా పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ చదువు, వాళ్ళ కెరియరు, వాళ్ళ సుఖము, వాళ్ళ దుఃఖము, వాళ్ళ గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు సమాజం గురించి, సమాజంలో మంచి జరగాలి, సమాజంలో నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి, నేను అలా ఏ విధమైనటువంటి కార్యం చేయగలుగుతానా, దానికోసం నా వంతు నేనేం చేయగలుగుతాను అనేటువంటిది, సమాజం గురించి ఎంతగా ఆలోచిస్తారు అనేటువంటిది దాని గురించి కూడా చూసుకోండి. ఇప్పుడు విశ్వం గురించి చూసుకోండి.
విశ్వం గురించి అంటే విశ్వం అంతా బాగుండాలి, దానికోసం నేనేం చెయ్యాలి, దానికోసం ఏదైనా ధ్యాన సాధన చేయడం, దానికోసం ఏదైనా మంచి ఆశీర్వాదం చేయడం, మంచి ఆలోచించడం, నా వంతు కర్తవ్యం ఏదైనా చెయ్యాలి, దానికోసం నేను ముందుకు రావాలి అనేటువంటి ఆలోచనకు సంబంధించి సమయం ఇచ్చి దాని గురించి ఏమైనా చేస్తున్నారా దాన్ని చూసుకోండి. ఎస్, చెప్పండి. మోస్ట్లీ మీరందరూ చెప్పినట్లుగా ముఖ్యంగా మనం చాలా వరకు సెల్ఫ్ అంటే స్వయం గురించి మాత్రమే ఆలోచించుకుంటాం. లేదంటే ఇంకా చూసుకుంటే మన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటాం. ముఖ్యంగా మనం స్వయం గురించి ఎక్కువగా ఆలోచించుకుంటాం. ఉదయం ప్రొద్దున నుండి రాత్రి వరకు మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఈ సంపద, ప్రాపర్టీ, ఖజానా ఏదైతే ఉందో, అంటే మన యొక్క సమయం కానీ, మన యొక్క శ్వాసలు కానీ, మన యొక్క శక్తులు కానీ, వాటన్నింటినీ నా జీవితము, నా దుఃఖము, నా సంతోషము, నా లక్ష్యము, నా ఆరోగ్యము, వీటి గురించే సీరియస్గా మనం ఆలోచిస్తున్నాం. తప్పు కాదు, కానీ అలాగే ఆలోచిస్తున్నాం. ఆ తర్వాత రెండవది దాదాపుగా మన యొక్క ఫ్యామిలీకి సంబంధించి, నా కుటుంబంలో వీళ్ళు బాగుండాలి, వీళ్ళు ముందుకు వెళ్ళాలి, వీళ్ళు తప్పులు చేయకూడదు, వీళ్ళ ఆరోగ్యం చెడిపోకూడదు అనేటువంటి ఆలోచన దాదాపుగా మనం రెండింట్లో చాలా బాగా సీరియస్గా మనం ఇది చేస్తాం. స్వయం గురించి మరియు ఆ, ఫ్యామిలీ కుటుంబం గురించి. కానీ సమాజం గురించి మరియు విశ్వం గురించి మనం ఎక్కువగా ఆలోచన చెయ్యం. అటువంటి పరిస్థితిలో ఏమవుతుంది అంటే మన యొక్క శక్తి ఏదైతే ఉందో, మనం భగవత్ స్వరూపులం, అహం బ్రహ్మస్మి ఏదైతే మనం తెలుసుకున్నామో, మనం భగవత్ స్వరూపులం అంటే భగవంతుని లోపట ఉన్నటువంటి శక్తి అంతా కూడా మన లోపట కూడా ఉంది. అటువంటి శక్తిని కేవలం అంటే అందరి కోసం ఉపయోగించాల్సిన ఆ శక్తిని కేవలం మన గురించి, మన కుటుంబ సభ్యుల గురించి మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం. తప్పు కాదు. కాకపోతే మనకు ఈ యొక్క రహస్యము మరియు ఈ జ్ఞానం స్పష్టం లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే మన శక్తి, అనంతంగా ఉన్నటువంటి శక్తి లిమిట్లోకి వచ్చేస్తుంది. చాలా లిమిట్లోకి వచ్చేసి ఆ ఆ శక్తిని మన కోసం కూడా మనం ఉపయోగించుకోలేము, మరియు ఇతరుల కోసం కూడా మనం ఉపయోగించుకోలేము. అదే మన జీవితంలో జరుగుతుంది. దాన్నే వేరే విధంగా మనం చెప్పొచ్చు ఏంటి అంటే స్వార్థము. ఈ స్వార్థమే ప్రతి మనిషి జీవితంలో చాలా బాగా దుఃఖాన్ని కలిగిస్తుంది, స్వార్థం. మరియు ఈ స్వార్థము మనం ఎవరిలో చూసినా కూడా ఎప్పుడు కూడా మనం దాన్ని ఒప్పుకోము, మరియు దానికోసం మనం ఎవరు సపోర్ట్ కూడా ఇవ్వము. ఏ విధంగా అంటే స్వార్థపరులను స్వార్థపరులతో మనం స్నేహం చేయగలుగుతామా చెప్పండి? చేయలేం. ఎందుకు? ఎందుకంటే అది మనకు నచ్చదు కాబట్టి, అది మంచిది కాదు కాబట్టి. ఏ విధంగానైతే ఇతరులలో ఉన్నటువంటి స్వార్థాన్ని మనం స్వీకరించి మనం వాళ్ళతో స్నేహం చేయలేము, వాళ్ళతో కలిసి ఉండలేము, అదేవిధంగా మనం సొంతగా మనల్ని మనం చూసుకున్నట్లయితే మనలో కూడా ఎంత స్వార్థం ఉందో పూర్తి నిజాయితీతో చూసుకోండి. అలాంటి స్వార్థం ఉన్నప్పుడు మనం ఏ విధంగానైతే ఇతరులతో కలిసి ముందుకు వెళ్ళడానికి లేదా ఇతరులకు సహాయపడడానికి సిద్ధపడడమో, అదేవిధంగా మనం స్వార్థంతో నిండి ఉన్నప్పుడు మనకు కూడా ఎవరైనా ఎలా హెల్ప్ చేయగలుగుతారు? చేయగలుగుతారా? నెవర్. ఎప్పుడు చేయలేరు. అందుకని ఈ ఈ స్థితిలో మనం బ్రతుకుతున్నప్పుడు మన వద్ద ఉన్నటువంటి శక్తి అది లిమిట్ అయిపోతుంది. అది మన కోసం కూడా ఉపయోగం రాదు. అదేవిధంగా ఇతరులకు కూడా ఉపయోగపడదు. అందుకని ఇక్కడ ఆ యొక్క శక్తిని నేను ఆ, బయటకు తీసుకురావాలి అంటే ఈ యొక్క శబ్దాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇదే అన్ని జీవితంలో అన్ని చెడు విషయాలకు మూల కారణం. దీన్ని విడదీసి మనం అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది మనం అసలు ఎవరి కోసం కూడా బ్రతకడం లేదు, బ్రతికేది అది. ఇక్కడ మనం స్పష్టం చేసుకుందాం స్వార్థం యొక్క అర్థాలు. స్వార్థం యొక్క అర్థం స్వ స్వార్థం యొక్క అర్థాన్ని స్పష్టం చేసుకుందాం. స్వ అనగా ఎవరు, అర్థము లేదా రథం.
ఈ రెండింటిని చూడండి. ఈ రెండింటిని కలిపినప్పుడు మనకు స్వార్థము వస్తుంది. ఇది రెండు విషయాలు జోడింపబడి ఇది వస్తుంది. ఏంటి? స్వ, సెల్ఫ్ రియాలిటీ. నేను ఎవరిని? నేను ఒక ఆత్మను. సెల్ఫ్, నేను ఒక ఆత్మను, సోల్. రథము అనగా నేను నడిపించేది, అంటే నేను ధరించింది లేదా ఈ శరీరం ద్వారా చేస్తున్నటువంటి కర్మలు ఏదైతే ఉందో అది రథము, శరీరం, బాడీ. ఆలోచించండి. ప్రతి మనిషిలో కూడా మనకు కనిపిస్తుంది ఏంటి అంటే స్వార్థపరులు స్వార్థము స్వయం గురించే ఆలోచిస్తున్నారు. అంటే రథము గురించే ఆలోచిస్తున్నారు. వాళ్ళ యొక్క సొంతం ఆత్మ గురించి ఆలోచించట్లేదు. ఆత్మ గురించి ఆలోచిస్తే మనిషి ఎప్పుడు కూడా అందరి గురించి ఆలోచిస్తాడు. కానీ స్వయం యొక్క రథము స్వ అర్థం గురించి ఆలోచించినప్పుడు అతడు కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. లేదా ఆ శరీరంతో బ్లడ్ రిలేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఎలాగంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రాక్టికల్గా చూసినప్పుడు ఈ వర్క్షాప్ అటెండ్ చేయకముందు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అంటే మనం ఎంత సీరియస్గా ఉన్నాము అంటే నా జీవితము, నా కష్టము, నా దుఃఖము, నా భవిష్యత్తు, నా కోరికలు, నా లక్ష్యము అనేటువంటి ఆ విషయాలను పట్టుకొని మనం అంత సీరియస్గా దినమంతా కూడా చింతన చేస్తూ ఉన్నాం. ఆలోచించండి. దానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే నేను సురక్షితంగా ఉండాలి, నా భవిష్యత్తు బాగుండాలి, నేను ఆనందంగా ఉండాలి. ఇది తప్పు కాదు. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు, ఆలోచించాలి. కానీ అలా ఆలోచించినా కూడా మరి భయం ఎందుకు వస్తుంది? అలా ఆలోచించినా కూడా మనం చెడు ఆలోచన చేయట్లేదు. కానీ మన లిమిటేషన్స్ ద్వారా మనము శక్తి పొందట్లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం మంచి ఆలోచిస్తున్నాం, కానీ మంచి ఆలోచించినా కూడా మన ఫోకస్ ఏదైతే ఉందో అది లిమిట్ కావడం వల్ల దీన్ని స్వకేంద్రీయ స్థితి అంటారు. కేవలం స్వయం గురించి మాత్రమే ఆలోచించడం. అది అలా ఉన్నప్పుడు మనము మనకు శక్తిని పొందలేము, మరియు ఇతరులకు కూడా మనకు శక్తిని ఇవ్వదు. ఎందుకంటే మన సెల్ఫ్ రియాలిటీ ఏదైతే ఉందో మన ఆత్మ నుంచి మనం చాలా దూరం అయిపోయాం. ఎందుకంటే మనల్ని మనం మర్చిపోయి మనం శరీరం అనుకున్నాం కదా. అంటే నేను కాని దానిని అయినప్పుడు, నేను కాని దానిని అంటే నేను శరీరాన్ని కాదు అయినా కూడా నన్ను నేను మర్చిపోయి శరీరం అనుకొని నా జీవనాన్ని సాగిస్తున్నప్పుడు అసలు నా సొంతానికి కూడా అంటే నా సొంతం కనెక్షన్ కూడా నాకు లేదు. అక్కడి నుంచి నా ఆత్మ నుంచి శక్తి దొరకడం లేదు. మరియు నేను ఫ్యామిలీ కోసమని సుఖ సంతోషాల కోసమని ఆలోచన చేస్తున్నాను. కానీ వాళ్ళ ఆత్మ యొక్క సంస్కారాల ఫీడ్ కోసం చేయట్లేదు. అంటే వాళ్ళలో మంచి గుణాలు డెవలప్ అయ్యి వాళ్ళ యొక్క నిస్వార్థ జీవనం మంచిగా అయి జీవిత విలువలతో కూడినటువంటి జీవనం వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కాదు. వాళ్ళను భౌతిక పరంగా ఎలా సుఖపెట్టాలి, మరియు వాళ్ళను ఎలా సెక్యూర్గా ఉంచాలి, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ విధంగానే ఆలోచిస్తున్నాం. కానీ అంటే ఫిజికల్ డెవలప్మెంట్లోనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. కానీ వాళ్ళలో మంచి సంస్కారాలు తీసుకువచ్చి వాళ్ళను ఉన్నతులుగా తయారు చేసి దేశభక్తులుగా మరియు మంచి ఆ, గౌరవం ఉన్న వ్యక్తులుగా తయారు చేసే విధంగా మనం చేయట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన గురించి జీవించట్లేదు, మన వాళ్ళ గురించి జీవించట్లేదు, మరి సమాజం గురించి జీవించట్లేదు, మన విశ్వం గురించి జీవించట్లేదు. సో ఈ విధంగా ఈ 4 సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోయాం. అలా డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు మనకు శక్తి ఎలా దొరుకుతుంది? ఇదే విషయం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఇది మంచి ఒక హయ్యర్ లెవెల్ లైఫ్ అన్నమాట. అంటే దీంట్లో మనం అందరి గురించి ఆలోచిస్తాం, అందరి గురించి. దాంట్లో మన సొంత జీవితం కూడా ఉంటుంది, మన ఫ్యామిలీ కూడా ఉంటుంది, మరి సమాజం కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కిందికి వస్తామో అలా కింది స్థితికి వచ్చేస్తాము. అంటే కేవలం మన గురించి మనం మాత్రమే అక్కడ ఆలోచించడం, జీవించడం జరుగుతుంది. దీన్నే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు శక్తి దొరకకపోవడానికి కారణం ఏంటి? నేను ఇక్కడ మీకు స్పష్టంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ సింబాల్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? చెప్పండి. వైఫై కదా. ఏ విధంగానైతే మనం టవర్కి దగ్గరగా ఉంటాము టవర్కు దగ్గరగా ఉంటాము, అప్పుడు అక్కడి నుంచి సిగ్నల్ మనకి చాలా బాగా వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం టవర్కి దూరంగా వెళ్తామో అప్పుడు మెల్లిమెల్లిగా ఆ సిగ్నల్ ఏదైతే ఉందో తక్కువైపోతుంది.
అలా మనకు సిగ్నల్ లేని మొబైల్ని యూజ్ చేస్తున్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. ఎందుకంటే మనకు కనెక్షన్ అది విరిగిపోయింది, కనెక్షన్ అది వీడిపోయింది. అందుకని మనకు ఆ సప్లై ఏదైతే ఉందో దొరకదు కాబట్టి, ఎటువంటి సిగ్నల్ అందదు కాబట్టి, కేవలం మనకు ఒకటే బిందువు కనిపిస్తుంది మొబైల్లో. మీరు చూడండి, ఎప్పుడైనా మనం సిగ్నల్ టవర్ నుంచి మనం దూరంగా వెళ్ళినప్పుడు మనకు కేవలం ఒక బిందువు మాత్రం అంటే కేవలం మనం ఒంటరిగానే మిగిలిపోతాం అక్కడ. మన కుటుంబం వాళ్ళు కూడా మనకు సహాయం చేయరు, సమాజంలో ఉన్న వాళ్ళు కూడా మనకు సహాయం చేయరు. యూనివర్స్ ఏదైతే ఉందో, విశ్వం ఏదైతే ఉందో అది కూడా మనకి ఎటువంటి సహాయం అందించదు. అందుకని నేను ఒకవేళ నన్ను నేను అర్థం చేసుకొని నాకు నేను దగ్గరగా వచ్చినప్పుడు మొదట నా ఆత్మ నాకు సహకరిస్తుంది. అదేవిధంగా నా కుటుంబం వాళ్ళు కూడా నాకు సహకరిస్తారు. అదేవిధంగా సమాజంలో ఉన్న వాళ్ళు కూడా నాకు సహకరిస్తారు. అదేవిధంగా విశ్వము, యూనివర్స్ కూడా నాకు సహకరిస్తుంది. దానికోసం ఈ స్వార్థము అనేటువంటి అన్ని రోగాలకి మరియు అన్ని చెడు గుణాలకి మూల కారణం ఏదైతే ఉందో దాని నుంచి మొదట మనం బయటకు రావాలి. ఆలోచించండి, ఈ కార్యక్రమం ఏదైతే మేము మొదలు పెట్టామో, ఈ ఇందులో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని నిస్వార్థంగా ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి ఆ, సదుద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. చూడండి, ఇప్పుడు మీరు ఈ ఈ సెషన్స్ ఎవరైతే అటెండ్ చేస్తున్నారో, మనం తీసుకున్నటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో దీనికి విలువ కట్టలేం. ఎందుకు అంటే ఇది ఇది అత్యంత అమూల్యమైనటువంటి జ్ఞానం. అందుకని ఈ కోర్స్కి మనం ఎటువంటి ఛార్జెస్ ఇవ్వలేదు. కానీ ఎవరైతే మీరు అటెండ్ చేస్తున్నారో చాలా అదృష్టవంతులు. అనుభవం చేస్తున్నారా లేదు చెప్పండి కదా. ఎందుకు అదృష్టవంతులు అంటే ఈ నాలెడ్జ్ని నేను అర్థం చేసుకోవడానికి దాదాపు 30 సంవత్సరాలు పట్టింది. ఏదైతే నేను మీకు పుస్తకం చూపించానో ఆ పుస్తకం దీని ద్వారా ఆ 30 సంవత్సరాల ఆ, అనుభవంతో, శోధనతో, రీసెర్చ్తో అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం ద్వారా ఈ పుస్తకం రాయడం జరిగింది. దీంట్లో ఏవైతే విషయాలు మనం చెప్పుకున్నామో అవే విషయాలను నేను మీకు అర్థం చేయించడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే ఏ 30 సంవత్సరాల శ్రమతో ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నానో ఆ జ్ఞానము ఈ వారం రోజుల్లో మీ ముందర ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఎంత మీరు లక్కీ చెప్పండి. అది కూడా ఎటువంటి స్వార్థం అంటే నాకు ఏదో డబ్బు కావాలి, పేరు కావాలని కాకుండా ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి అంటే ఒక మనిషి తన స్వార్థం కోసం ఏదో, ఇప్పుడు మనం బయట చూస్తాం ఏంటి అంటే ఎవరైనా స్వార్థపూరిత జీవితంతో తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళను నిందించడం మరియు వాళ్ళని శిక్షించండి అని పోరాడతారు. కొందరు భ్రష్టాచారం చేస్తున్నారు, ఇంకొందరు ఏవో పెద్ద పెద్ద స్థితిలో కూడా ఉన్నారు, చిన్న స్థితిలో కూడా ఉన్నారు. వాళ్ళు తప్పులు చేయడానికి కారణం ఏంటి? వాళ్ళల్లో ఉన్నటువంటి స్వార్థమే కదా. ఈ స్వార్థం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు ఉంది, ఎవరిలో లేదు అనేటువంటిది లేదు. మరి ఆ స్వార్థపూరిత జీవితంలో స్వార్థపూరిత ఉద్దేశాన్ని ఎలా తొలగించాలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వీళ్ళు తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి మనం వాళ్ళని నిందిస్తాము, శిక్షించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ దాని వెనుక ఒక విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఎందుకు ఎందుకు వాళ్ళు అంతగా చేయడానికి, ఆ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి అంటే లోపల ఉన్నటువంటి భయం. నేను సురక్షితంగా ఉండాలి, నా కుటుంబం సురక్షితంగా ఉండాలి, అందుకోసం నేను ఏమైనా చేసైనా సరే నేను అది సాధించుకుంటాను అనేటువంటిది ప్రయత్నం. ఎవరైనా గొప్ప స్థితిలోకి వెళ్ళిన తర్వాత మనం చూస్తూ ఉంటాం కొందరిలో ఆ విధంగా వాళ్ళు కేవలం వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఆ విధంగా నడుస్తారు. దానికి కారణం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ముందు తన సురక్షితం గురించి ఆలోచిస్తారు. ఆలోచించాలి, కానీ ఆ విధంగా ఆలోచిస్తూ ఇతరులకు కూడా మంచి ఏ విధంగా జరగాలి, ఆ ఆ విధమైనటువంటి పద్ధతులు నడిచినప్పుడు అది అందరికీ సులభంగా, అందరికీ సహాయం చేసే విధంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనిషి చాలా స్వార్థపరుడు అవుతాడో, కేవలం తన గురించి తానే చాలా గంభీరంగా ఆలోచిస్తాడో, అటువంటి సమయంలో మోస్ట్లీ మానవత విలువలన్నీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా జీవిత విలువలన్నింటి కూడా విడిచిపెట్టి నడవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనిషి చాలా దుఃఖాలను, బాధలను ఎదుర్కొంటాడు. మనం కొద్ది కాలం పాటు చూడగలుగుతాం ఏంటి అంటే వాళ్ళు చాలా బాగా ఉన్నతి పొందుతున్నారు, ప్రగతి సాధిస్తున్నారు అని చెప్పేసి. కానీ అక్కడ వాళ్ళ అంతరాత్మ ఎప్పుడూ కూడా తృప్తిగా ఉండదు. ఇదే విషయాన్ని మనం ఆలోచించాలి.
ఏ విధంగానైతే ఒక మనిషి అనుకున్నాడు, నేను ముందుకు వెళ్ళాలి, నేను సాధించాలి, నేను ఇది సంపాదించుకోవాలి అని చెప్పేసి. కానీ అలా సంపాదించుకొని, అలా సాధించి చాలా గొప్ప స్థితికి వెళ్ళారు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళలాగా మంచి ఆలోచించే వాళ్ళు ఉండకపోతే మనం ఎక్కడ సురక్షితంగా ఉంటాం చెప్పండి? ఎందుకంటే నేను కేవలం సఫలమవుతే, నేను కేవలం సక్సెస్ అవుతే, నేను కేవలం ముందుకు వెళ్తే, నేను ఆ ఆనందాన్ని పొందాలి అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నా మంచి కోరుకునే వాళ్ళు ఉండాలి. కానీ ఈరోజు మనం సమాజంలో చూసినట్లయితే మోస్ట్లీ ఏ విధమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. అందుకని నేను సంతోషంగా ఉండాలి అంటే నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి. దానికోసం ఏం చేయాలి? దానికోసం మనం ప్రతి ఒక్కరికి సమయం ఇచ్చి, ఈ స్పష్టమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానాన్ని అందించి, ఏ విధంగా స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని విడనాడి అందరి కోసం మంచి ఆలోచిస్తూ మంచి కార్యాలు చేస్తూ మనం అందరం ముందుకి ఎలా వెళ్ళాలి అనేటువంటి జీవన విధానాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే ఈ సమాజం పూర్తిగా మారుతుంది, స్వర్గంలా తయారవుతుంది. అప్పుడే ప్రతి ఒక్కరు సుఖము ఆనందంతో ఉండగలుగుతారు. దానికోసం మనం ఏం చేయాలి? అదే ఇక్కడ మనం ఈ వర్క్షాప్లో చేస్తున్నది. ఏంటి అంటే మీరిచ్చేటువంటి విలువైన సమయంలో మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మీ శక్తి మీకు సహాయపడేలా మరియు ఇతరులకు సహాయపడే విధంగా మీకు ఈ జ్ఞానం అర్థమైనప్పుడు మీరు మీ యొక్క స్వార్థం నుండి బయటకు వచ్చి సమాజ కళ్యాణం మరియు కుటుంబ కళ్యాణం మరియు విశ్వ కళ్యాణం కోసం కార్యం కొనసాగిస్తారు. అందుకని ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఇవ్వడం, ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి శుల్కం తీసుకోకుండా. అందులో మీరు ఈ రోజు ఎవరైతే అటెండ్ చేస్తున్నారో చాలా లక్కీ. ఎందుకు అంటే నాలాగా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకసారి నా లైఫ్ని మీ ముందర ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఓ, నేను 11 12 సంవత్సరాలుగా చిన్నగా ఉన్నప్పుడు అప్పటి నుంచి నాకు అసిడిటీ ప్రాబ్లం మొదలైంది, పొట్టకు సంబంధించినటువంటి సమస్య, నొప్పి. అలా చిన్నతనంలోనే ఆ సమస్యతో బాధపడుతున్నప్పుడు నేను సరిగ్గా భోజనం చేయరాదు. ఎందుకంటే ఏది తిన్నా కూడా అసిడిటీ మొదలవుతుంది, కడుపు నొప్పి ఉంటుంది. అదేవిధంగా సరిగ్గా నిద్రపోలేను, ఎందుకంటే రాత్రంతా కూడా ఆ నొప్పితోనే బాధపడుతూ ఉండేవాడిని. ఎప్పుడైతే నిద్ర సరిగ్గా రావట్లేదో ప్రొద్దున స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో నిద్ర వచ్చేది, అందుకని స్టడీ చేయకపోయేది. ఈ విధంగా ఫిజికల్లీ, శారీరకంగా చాలా పెద్ద ప్రాబ్లం. ఎన్నో సంవత్సరాలు నేను మెడిసిన్స్ తీసుకున్నాను, మంచి మంచి డాక్టర్స్ దగ్గర వెళ్ళి చూపించడం జరిగింది, కానీ ఎక్కడ సొల్యూషన్ దొరకలేదు. ఒకటి శారీరకంగా బలహీనత, రెండవది ఫైనాన్షియల్లీ. ఆ చిన్నతనంలోనే ఆ సమయంలోనే మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే బిజినెస్ చేశారో ఆ బిజినెస్ పార్ట్నర్షిప్లో మోసం చేయడం వల్ల మొత్తం ఉన్న ఆస్తి అంతా కూడా కోల్పోయాం. ఎంతలా కోల్పోయాము అంటే ఉన్న సొంత ఇల్లు కూడా అమ్మేసి కేవలం వేసుకున్న బట్టలపైనే విలేజ్ విడిచిపెట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఆలోచించండి, 12 13 14 సంవత్సరాల్లో జీవితాన్ని మొదలు పెట్టాలి అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి గైడెన్స్ లేకుండా, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా మనిషి ఏ విధంగా జీవిస్తాడు చెప్పండి? అటువంటి సమయంలో గైడెన్స్ ఏది లేదు అంటే ఏమవుద్ది, భవిష్యత్తు ఏమవుద్ది, ఎలా బ్రతకాలి అనేటువంటి. మోస్ట్లీ కామన్గా ఒక మనిషి జీవించాలి అంటే బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవైనా సరిగ్గా ఉండాలి. బేసిక్ నీడ్స్ ఏమిటి? సొంతగా చిన్న ఇల్లు ఏదైనా కానీ ఒక ఇల్లు ఉండాలి, కనీసం ఒక కాస్త డబ్బు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఏదో చదువుకునే దానికి కనీసం ఒక ఇంటర్మీడియట్ లెవెల్ లేదా డిగ్రీ వరకైనా స్టడీ ఉండాలి. ఆ, ఈ విధంగా ఏదైనా సపోర్ట్ ఉంటే మనిషి చాలా ఈజీగా ముందుకెళ్ళగలుగుతాడు. కానీ నా జీవితంలో అలా కాకుండా జీరో లెవెల్ వచ్చేసి, అంటే శూన్యం నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. అటువంటి సమయంలోనే నాకు వైరాగ్యం వచ్చింది. ఎందుకంటే ప్రతి క్షణం నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, దానికి కారణం ఏంటి, నేను ఏం చేశాను అనేటువంటి ప్రశ్న నా మెదడులో దినం రాత్రి అంతా కూడా నన్ను శాంతంగా ఉండనివ్వకపోయింది. అందుకని ఆ ప్రశ్నను పట్టుకొని నేను వీటన్నింటిని స్టడీ చేయడానికి ముందుకొచ్చాను.
అక్కడి నుండే నేను ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం, సత్సంగాలలో వెళ్ళడం, గురువుల మార్గదర్శనం తీసుకోవడం, తద్వారా మెల్లిమెల్లిగా వివిధ రకాలైనటువంటి కోర్సును స్టడీ చేయడం, యోగ శాస్త్రం కానీ, జ్యోతిష శాస్త్రం కానీ, వాస్తు శాస్త్రం కానీ, హీలింగ్ శాస్త్రం కానీ, వివిధ రకాలైనటువంటి ఈ శాస్త్రాలను, ఈ స్టడీస్ని నేను సమయం ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ప్రాక్టీస్ చేసి, నా జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యలకు మూల కారణం ఎక్కడుంది అని చెప్పేసి నేను వెతుకుతూ వెతుకుతూ స్టడీ చేస్తూ, అక్కడ ఒక విషయం, ఇక్కడ ఒక విషయం, ఇక్కడ ఒక విషయం, ఇక్కడ ఒక విషయం అని ప్రతి విషయాన్ని కనెక్ట్ చేసి నా రూట్ కాజ్ పైన పనిచేసి అప్పుడు నేను ప్రాక్టికల్గా అనుభవం చేశాను. నా డిజీజ్ ఏదైతే ఉందో, పొట్టనొప్పి అది అక్కడ కాదు ఇక్కడ ఉంది అని, దాన్ని నేను ఎలా సరిచేయాలనేటువంటి సమాధానం నాకు పొందినప్పుడు ప్రాక్టికల్గా నాకు రిజల్ట్ వచ్చింది. నేను పూర్తిగా అనారోగ్యం నుంచి బయటపడ్డాను. అదేవిధంగా ఫైనాన్షియల్లీ ఏదైతే స్ట్రగుల్ చేశానో ఆ స్ట్రగుల్ అంతా పూర్తయిపోయి ఇప్పుడు నేను పెద్ద కోటీశ్వరునే కాదు, కాకపోతే లైఫ్ జీవితంలో ఎంత అవసరాలు తీర్చడానికి ఎంత అవసరమో అది ఈజీగా నేను సంపాదించుకోగలుగుతాను. అదేవిధంగా ఫ్యామిలీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని మంచి సంబంధాలు, ఆ సంబంధాల యొక్క ఆనందాన్ని పొందుతున్నాం. అదేవిధంగా సమాజం కోసం, దేశం కోసం ఏమైనా చేయగలుగుతాము అంటే ఈ విధంగా 10 మందికి వాళ్ళ యొక్క సత్య స్వరూపాన్ని, వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ని ఏ విధంగా తెలుసుకొని వాళ్ళ యొక్క సమస్యల నుండి బయటకు ఎలా రావాలనేటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఈ విధంగా 30-35 సంవత్సరాలు స్ట్రగల్ చేసి ఏ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకున్నానో అది మీ ముందడ ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంత తక్కువ సమయంలో. అందుకని మీరు ఎంత లక్కీ చెప్పండి, ఎంత అదృష్టవంతులు చెప్పండి. కాస్త ఇంట్రెస్ట్, శ్రద్ధ మీ పైన మీరు తీసుకొని ఈ సైన్స్, ఇది విజ్ఞానం, ఇది కేవలం ఏదో మనం పూజ చేసేసి భక్తి చేసేసి పక్కన పెట్టినట్టు కాకుండా ఇది మన లోపల పూర్తిగా మనల్ని మనం అర్థం చేసుకుని యూనివర్స్ని అర్థం చేసుకునేటువంటి ఒక సారంలో చెప్తున్నటువంటి ఈ జ్ఞానం. దీనికోసం ఈ మాత్రం సమయం ఇచ్చి మీరు సీరియస్గా స్టడీ చేస్తే నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే నా జీవితాన్ని నేను మార్చుకోగలిగినప్పుడు మీ జీవితం కూడా మీరు మార్చుకోవచ్చు. సమస్య ఏదైనా సరే ప్రతి దానికి సమాధానం మీ లోపలనే ఉంది, కానీ దానికోసం కాస్త కష్టపడాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం మన యొక్క శక్తిని పెంచుకోవాలి, సమస్యలను అధిగమించాలి అంటే కావాల్సింది ముఖ్యంగా మన యొక్క ఈ 4 స్థితులతో కనెక్ట్ అవ్వడం, 4 విషయాలతో కనెక్ట్ అవ్వడం. ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు సప్లై అవుతుంది. సప్లై వచ్చినప్పుడు ఆ శక్తితో మనం నిండుకుంటాము, శక్తివంతంగా అవుతాం, మరి సమస్యలతో మనం పోరాడగలుగుతాం. దాంట్లో ముఖ్యంగా 4 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, మన అంతరాత్మతో మనం కనెక్ట్ కావాలి, మన ప్రకృతి, మన శరీరంతో కనెక్ట్ కావాలి, మరియు అదేవిధంగా సమాజంతో కనెక్ట్ కావాలి, అదేవిధంగా యూనివర్స్, భగవంతునితో కనెక్ట్ కావాలి. ఈ 4 విధమైనటువంటి ఆ కనెక్షన్, సంబంధం ఏ విధంగా నిర్వర్తించాలి, సంబంధాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మంచి సంబంధాలను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, ఈ సంబంధాలు మెరుగుపరుచుకున్నట్లయితే ఈ విధంగా ఈ 4 శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో వాటితో మన సంబంధాలు మెరుగుపరుచుకుంటే అప్పుడు మనకు అక్కడి నుంచి శక్తి దొరుకుతుంది. ఆ శక్తితో మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను మనం ఎదుర్కోగలుగుతాము. సో ఈరోజు మనం ఏదైతే చెప్పుకున్నామో దయచేసి అందరూ కూడా నోట్స్ తయారు చేసుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్. ప్రతి ఒక్కరు కూడా, మనం అందరం కూడా ఈ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి మన యొక్క కర్తవ్యాన్ని మనం అందరం నిర్వర్తించాలి. సో రేపటి సెషన్ కోసం మీరందరూ ప్రిపరేషన్ చేసి రావాలి. ఇప్పుడు ఏదైతే మనం ఈరోజు నేర్చుకున్నామో దాన్ని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపీట్ చేయండి ఒక్కొక్కరు. ఎస్ గోపాల్ గారు.